హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు గాయష్ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మీ అందరికీ ఎటువంటి సోయా సాస్ అలానే వెనిగర్ లేకుండా ఎటువంటి వెజ్జెస్ లేకుండా మనకి ఫ్రైడ్ రైస్ అనగానే కంపల్సరీ క్యాప్సికమ్ అలానే క్యారెట్ క్యాబేజ్ అలాంటివి ఎటువంటి వెజ్జెస్ లేకుండా నార్మల్గా ఈజీగా టేస్టీగా అలా చేసుకోవాలి చూపించేస్తానండి. ముందుగా 4 గుడ్లను అయితే తీసుకోండి. అలాగే సన్నగా నిలువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చిని అయితే అలా రౌండ్గా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకును వచ్చేసి చిన్నగా చాప్ చేసుకోండి. అలానే ఇప్పుడు వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ రైల్ని అయితే తీసుకుంటే అలా 2 పీసెస్గా అయితే కట్ చేసుకోండి. సో ప్రతి ముద్దకి మనకి రొయ్య అనేది తగిలితే చాలా బాగుంటుంది. సో మీరు చిన్న సైజ్ రొయ్యలు తీసుకున్నా పర్వాలేదు, కొంచెం ఫ్రైడ్ రైస్లో కంటే పెద్ద సైజ్ రొయ్యలు అయితే బాగుంటాయండి. సో ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసిన తర్వాత ఏదైనా ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. సో ఇప్పుడు వీటిని మ్యాగ్నేట్ చేసుకోండి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేవి ఇంకా బాగుంటాయి. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి 1 స్పూన్ సాల్ట్, అలాగే 2 స్పూన్స్ కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోండి. మనం ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకోవడానికి యాడ్ చేసుకోవాలి, అలానే ఫ్రైడ్ రైస్ చేసినప్పుడు కూడా యాడ్ చేసుకోవాలండి. సో అందుకని ప్రతిదీ మీరు మ్యాగ్నేట్ చేసుకోవడానికి తక్కువ అయితే యాడ్ చేసుకోండి. అలానే 2 స్పూన్ల పెరుగునైతే యాడ్ చేసుకోండి. మొత్తాన్ని ఒకసారి కలిసేటట్టయితే కలుపుకోండి. 10 నుంచి 15 నిమిషాలు అనేది మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకోండి. డీప్ ఫ్రీజ్ చేయవసరం లేదు, నార్మల్గా బయట అయితే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకోవచ్చు. నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు గరం మసాలా వేస్తానండి. సో అందుకని ఇప్పుడు నేను గరం మసాలా అయితే యాడ్ చేయట్లేదు. సేమ్ నేను ఎలా ప్రాసెస్లో చేస్తున్నానో అదే ప్రాసెస్లో మీరైతే ట్రై చేయండి. కంపల్సరీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తప్పకుండా రెసిపీని ట్రై చేయండి. సో ఇప్పుడు ఏదైనా ఒక పెద్ద కడాయిని అయితే పెట్టుకోండి. ఫ్రైడ్ రైస్ చేస్తున్నప్పుడు కొంచెం వీలుగా ఉండాలి మనకి కలిపేటట్టయితే. సో అందుచేత కొంచెం పెద్ద సైజ్ కడాయిని అయితే పెట్టుకోండి. ఇప్పుడు 4 గుడ్లను అయితే బాగా బీట్ చేయండి. అలానే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఆనియన్స్ అయితే ఇలా నిలువుగా చాప్ చేసుకోండి. అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, అలానే కరివేపాకుని వచ్చేసరికి ఆకుల్ని చిన్నగా అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు కడాయిని పెట్టుకోండి. 3 స్పూన్లు ఆయిల్ అయితే వేసి మీరు బీట్ చేసి పెట్టుకున్న గుడ్లను అయితే వేసేయండి. సో మీకు ఎగ్స్ అనేవి ఎక్కువ ఉండాలనిపిస్తే ఒక 2 గుడ్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మీరు బీట్ చేసుకున్న ఎగ్స్ అనేది వేయాలి. హీట్ అవ్వకుండా వేస్తే మాత్రం మీకు అలా పొంగదండి గుడ్లు అనేవి. ఇప్పుడు ఒక 30 సెకండ్స్ అలా వదిలేసిన తర్వాత గరిటతో అనేది అలా స్లోగా కదపండి. ఎక్కువ మిక్స్ చేస్తే మాత్రం ఎగ్స్ అనేవి పెద్దగా ఉండకుండా చిన్న పీసెస్గా అయిపోతాయి. అప్పుడు మీకు అంత టేస్ట్గా అనిపించదండి. ఎగ్స్ అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తున్నట్లయితే మనకి తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి, అలాగే లుక్ కూడా చాలా బాగుంటుంది. మీరు బీట్ చేసుకున్న ఎగ్స్ అనేది ఆయిల్లో వేస్తున్నప్పుడు మాత్రం మంట అనేది హై ఫ్లేమ్లో ఉండాలండి. అప్పుడే ఎగ్స్ అనేవి బాగా పొంగుతాయి, చాలా టేస్టీగా ఉంటుంది. సో అలా ఒక 2 నిమిషాలు అనేది ఎగ్ పీసెస్ని అలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. సో ఇలా కొంచెం వైట్గా ఉన్నప్పుడే తీసేసుకుంటే సరిపోతుంది. సో ఇలా వస్తే కలర్ సరిపోతుందండి. ఇంకా మీరైతే ఈ పీసెస్ని తీసేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఆ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ ఫ్రై అయినా బాగోదు. అలా మొత్తాన్ని తీసేసిన తర్వాత సేమ్ అదే బాండీలో మీరైతే ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసేయండి. ఆయిల్ అనేది ఏమీ యాడ్ చేయవసరం లేదండి. మీరు ఆల్రెడీ ఎగ్స్ అనేది వేయించుకున్నారు కాబట్టి ఎక్సెస్ ఆయిల్ అంతా బాండీలోనే ఉంటుంది కాబట్టి మీకు ఆయిల్ అనేది రొయ్యలు ఫ్రై చేసుకోవడానికి సరిపోతుంది. సో మీకు సరిపోకపోతే 1 స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు రొయ్యలు అనేది బాగా ఫ్రై చేసుకోండి. అలా అని బాగా డీప్ ఫ్రై అయితే చేసుకోవసరం లేదండి. రొయ్య పీస్ అనేది 80% అనేది ఫ్రై అయితే సరిపోతుందండి. మరి డీప్ ఫ్రై అయినా సరే టేస్ట్ అనేది ఫ్రైడ్ రైస్లోకి బాగోదు. రొయ్య అనేది కొంచెం మెత్తగా ఉంటే తినడానికి బాగుంటుంది. సో ఇలా నేను చూపిస్తున్నట్లుగా ఫ్రై అయితే సరిపోతుందండి. మరి డీప్ ఫ్రై అయితే చేసుకోవద్దు. ఈ ఫ్రై వచ్చేసరికి మీడియం నుంచి హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ అయితే మీరు అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెట్టిన రొయ్య అనేది బాగా మాడిపోతుంది. ఎటువంటి వెజిటేబుల్స్ యాడ్ చేయకుండా సేమ్ మీకు స్ట్రీట్ స్టైల్లో టేస్ట్ అయితే వస్తుందండి. కంపల్సరీ రెసిపీని అయితే ట్రై చేయండి. సో మనకి రొయ్య అనేది చూపిస్తున్నట్లుగా ఇలా మీడియంలో కుక్ అయితే బాగుంటుందండి ఫ్రైడ్ రైస్కి. ఎటువంటి గరం మసాలా అలానే ధనియా జీరా పౌడర్ అనేవి యాడ్ చేయకుండా మీరు ఇలా నార్మల్గా ఫ్రై చేసుకున్న రొయ్య అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. సో మనం ఎలానో ఫ్రైడ్ రైస్లో యాడ్ చేస్తుంటాం కాబట్టి ఇప్పుడైతే మీరు యాడ్ చేసుకోవసరం లేదు.
సో చూడటానికి రొయ్యి పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇంకా మీరు రొయ్యలు అనేట్లు తీసేసుకున్న తర్వాత కింద అయితే మీకు ఫ్రై చేసిన గ్రేవీ అనేది ఉంటుంది కదా. సో దాన్ని మొత్తాన్ని మీరు క్లీన్ అయితే చేసుకోండి. అలా క్లీన్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా బటర్ అనేది యాడ్ చేస్తే ఫ్రైడ్ రైస్ మొత్తం బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. సో మొత్తాన్ని మీరు వాష్ అన్నా చేసుకోండి, లేదంటే గరిటతో మొత్తాన్ని క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. సో ఇప్పుడు అలా మొత్తాన్ని బాండి మొత్తాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత బటర్ అనేది యాడ్ చేసుకోండి. సో బటర్ అనేది లేకపోతే మరేం పర్వాలేదు, 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నా సరిపోతుంది. సో బటర్ మొత్తాన్ని కరిగేటట్టయితే కలుపుకున్న తర్వాత అది కొంచెం హీట్ అవ్వనివ్వండి. ఒక 2 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, బటర్ అంతా కరగనిచ్చేయండి. సో అది మొత్తాన్ని కరిగిపోయిన తర్వాత మీరు సన్నగా నిలువుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోండి. ఆనియన్స్ అనేవి చాలా చిన్నగా సన్నగా అయితే చాప్ చేసుకోండి. సేమ్ మీరు పకోడీలో ఎలా కట్ చేసుకుంటారో అలా నిలువుగా అయితే చాప్ చేసుకోండి. ఈ ఆనియన్స్ అన్నిటిని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో నేను చూపిస్తున్నట్లుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు చాప్ చేసుకున్న చిల్లీ అయితే యాడ్ చేసుకోండి. చిల్లీ వచ్చేసరికి ఇలా రౌండ్గా అయితే చాప్ చేసుకోండి. సో నిలువుగా కాకుండా ఇలా రౌండ్గా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర కరివేపాకును కూడా వేసుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ని కూడా యాడ్ చేసేయండి. ఇలా 1 నిమిషం పాటు గుడ్లను కూడా ఆనియన్స్తో పాటు ఫ్రై చేసిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ వచ్చేసరికి మీడియం నుంచి హైలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇలా ఫ్రై చేసుకుంటున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. వన్స్ మీరు రైస్ అంతా వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లోకి అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తాన్ని కలిసేటట్టయితే కలుపుకోండి. సో మీకు ముందుగా చెప్పినట్లు బాండీ అయితే కొంచెం పెద్దదైతే బాగుంటుంది. వన్స్ మీరు రైస్ అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని కలిసేటట్టయితే కలుపుకోండి. మీరు హై ఫ్లేమ్లోనే కలపాలి. సో మీరు కలుపుతూ ఉండకపోతే అడుగును బాగా పట్టేస్తుంది, టేస్ట్ అనేది మొత్తం పోతుంది. వన్స్ రైస్ యాడ్ చేసిన తర్వాత గరిటతో కలుపుతూనే ఉండండి. అలా 3-4 నిమిషాలు హై ఫ్లేమ్లో అలా బాగా ఫ్రై చేయండి. మీరైతే సోయా సాస్ వెనిగర్ వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడైతే యాడ్ చేసుకోవచ్చు. పిల్లలకి హెల్తీగా పెట్టాలనుకుంటే ఇలా నార్మల్గానే ట్రై చేయండి. సో ఇలా టేస్ట్ కూడా సేమ్ మీకు బయట స్ట్రీట్ స్టైల్లో దొరికేటట్టే ఉంటుంది. సో ఇప్పుడు మీరు మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే మీ స్పైసీకి సరిపడినంత కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. చిటికెడు పసుపుని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని గరిటతో కలిసేటట్టయితే కలుపుకోండి. సో ఫ్లేమ్ అనేది హైలోనే ఉంటుంది కాబట్టి మీరు ఫాస్ట్గా గరిటతో కలుపుతూనే ఉండాలి. సో ఇలా మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక చిన్న స్పూన్ ధనియాల పౌడర్, అలానే ఒక చిన్న స్పూన్ జీరా పౌడర్, అలానే ఒక చిన్న స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకోండి. మనం ఎలానో గరం మసాలాలో ధనియా జీరా పౌడర్ అనేది వేసి పౌడర్ చేస్తాం కాబట్టి మీరు ధనియా జీరా పౌడర్ని స్కిప్ చేసినా పర్వాలేదు, డైరెక్ట్గా గరం మసాలా అనేది యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తాన్ని కలిసేటట్టయితే ఫాస్ట్గా గరిటతో కలపండి. అలా ఒక 2 మినిట్స్ అయితే కలుపుకున్న తర్వాత కొత్తిమీరని అయితే వేసి ఒకసారి మళ్ళీ గరిటతో కలపండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరైతే ట్రై చేసి డెఫినెట్లీ నాకైతే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సేమ్ మీకు బయట స్ట్రీట్ స్టైల్లో దొరికే ఫ్రైడ్ రైస్ లానే ఉంటుంది, ఎటువంటి సోయా సాస్ అలానే వెనిగర్ యాడ్ చేయకుండా. సో డెఫినెట్లీ ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ అనేది తప్పకుండా చేయండి. సో చూడండి, స్పైసీ అలానే టేస్టీ అండ్ హెల్దీ ప్రాన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చూడటానికి ఇంత గుడ్ లుకింగ్గా ఉంది. తిని తప్పకుండా ట్రై చేయండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. సో చూడడానికి చాలా బాగుంది కదా, తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. ఈ రెసిపీని మీరైతే ట్రై చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. చాలా ఫాస్ట్గా, క్విక్గా, ఈజీగా, టేస్టీగా రెడీ అయిపోయి ప్రాన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. సో నా వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, గాయష్ వ్లాగ్స్. ఫ్రైడ్ రైస్లోకి అలా ఎగ్స్ అనేవి కొంచెం పెద్దగా కనిపిస్తేనే టేస్ట్, అలాగే తినడానికి కూడా చాలా ఇష్టపడుతుంటారు. సో మొత్తాన్ని మీరు స్మాష్ చేసేయకుండా కొంచెం గరిటతో అలా కలిపితే సరిపోతుందండి. పీసెస్ అనేవి చాలా పెద్దగా ఉంటే తినడానికి బాగుంటాయి. నేను వచ్చేసరికి అలా రొయ్యల్ని 2 పీసెస్గా కట్ చేసుకున్నాను కాబట్టి సో మీకు ప్రతి ముద్దకి రొయ్య అనేది తగిలితే చాలా బాగుంటుంది. సో చూడండి, రొయ్యి పీస్ కూడా చాలా మంచిగా ఫ్రై అయింది. అటు డీప్ ఫ్రై కాకుండా
కొంచెం నార్మల్గా కాకుండా అలా మిడిల్లో ఫ్రై అయితే టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈ టేస్టీ రెసిపీని అయితే ట్రై చేసేయండి. సో దీనికి బెస్ట్ కాంబినేషన్ వచ్చి రొయ్యల కర్రీతో తింటే చాలా చాలా బాగుంటుందండి. సో తప్పకుండా ఈ ప్రాన్స్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు రొయ్యల కర్రీ కాంబినేషన్తో తినండి. టేస్ట్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. నేను చేస్తున్న ఈ వ్లాగ్స్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే అలానే యూస్ఫుల్ అయినా సరే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకైతే ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.